నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారత్ కు డ్రగ్స్ ముప్పు ఇప్పుడు కేవలం నగరాల్లోని పెడ్లర్ల సమస్య కాదు ఇది సరిహద్దుల సమస్య ఇది జాతీయ భద్రత సమస్య ఇది యువత భవిష్యత్తుకు ముప్పు ఒకవైపు మయన్మార్లోని గోల్డెన్ ట్రయాంగిల్ మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా వస్తున్న మాదక ద్రవ్యాలు మధ్యలో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ మిజోరాం నాగాలాండ్ అటు పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ఇవి ఇప్పుడు డ్రగ్స్ కార్టల్స్ కు ట్రాన్సిట్ రూట్లు మాత్రమే కాదు కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లుగా కూడా మారుతున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెచ్చరిస్తోంది ఇక్కడే అసలు కథ మొదలవుతోంది ఒకప్పుడు ప్రపంచ ఆపియం సరఫరాలో ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కేంద్రం కానీ 2022లో తాలిబాన్ విధించిన డ్రగ్స్ నిషేధం తర్వాత అక్కడ ఆపియం ఉత్పత్తి భారీగా పడిపోయింది దాంతో అంతర్జాతీయ డ్రగ్ మార్కెట్లో ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీని మయన్మార్లోని గోల్డెన్ ట్రయాంగిల్ మళ్లీ భర్తీ చేస్తోందని ఆందోళన పెరిగింది గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మయన్మార్ లావోస్ థాయిలాండ్ ఈ మూడు దేశాల సరిహద్దు ప్రాంతం దశాబ్దాలుగా ఇది ఆపియం హెరాయిన్ సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తికి పేరుగాంచిన ప్రాంతం కానీ ఇప్పుడు ఇది మళ్లీ వేగంగా బలపడుతోంది మయన్మార్లో అంతర్గత ఘర్షణలు ప్రభుత్వ నియంత్రణ బలహీనత పేదరికం సరిహద్దు ప్రాంతాల్లో సాయుధ గుంపుల ప్రభావం ఇవన్నీ డ్రగ్స్ ఉత్పత్తి నెట్వర్క్లకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయి యుఎన్ఓడిసి అంచనాల ప్రకారం మయన్మార్లో ఆపియం పాపీ సాగు గత కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చింది 2024లో దాదాపు 45,000 హెక్టార్లలో సాగు నమోదైంది 2025లో అది మరింత పెరిగి 53,000 హెక్టార్లకు పైగా వెళ్లింది అంటే ఇది కేవలం స్థానిక వ్యవసాయం కాదు అంతర్జాతీయ మాదక ద్రవ్య సరఫరా గొలుసుకు ముడి పదార్థం ఆపియం నుంచి హెరాయిన్ తయారవుతోంది అదే సమయంలో మయన్మార్లోని షాన్ స్టేట్ ప్రాంతం మైథాంఫెటమైన్ యాబా టాబ్లెట్ల తయారీకి కూడా ప్రధాన కేంద్రంగా మారింది అంటే ఒకే ప్రాంతం నుంచి రెండు రకాల ముప్పు వస్తోంది హెరాయిన్ మైథాంఫెటమైన్ ఒకటి ఆపియట్ డ్రగ్ మరొకటి సింథటిక్ స్టిమ్యులెంట్ ఈ రెండు యువత కుటుంబాలు స్థానిక సమాజాలపై తీవ్రమైన ప్రభావం చూపగలవు ఇప్పుడు ప్రశ్న ఏంటి మయన్మార్లో తయారయ్యే డ్రగ్స్ భారత్లోకి ఎలా వస్తున్నాయి మొదటి ప్రధాన మార్గం మణిపూర్ కారిడార్ మయన్మార్తో పొడవైన సరిహద్దు కలిగిన మణిపూర్ ప్రాంతంలో అనేక దూర గ్రామాలు కొండ మార్గాలు ఉన్నాయి ఇక్కడ సరిహద్దు ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు భద్రతా సంస్థలకు పెద్ద సవాలు డ్రగ్స్ చిన్న చిన్న ప్యాకెట్లుగా తీసుకురావచ్చు స్థానిక వాహనాల ద్వారా తరలించవచ్చు అనేక మధ్యవర్తుల చేతులు మారుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపవచ్చు మణిపూర్ నుంచి అస్సాం అక్కడి నుంచి తూర్పు ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాలకు ఇలా సరఫరా గొలుసు విస్తరించే అవకాశం ఉంటుంది రెండో ప్రధాన మార్గం మిజోరాం ప్రత్యేకంగా చాంఫై ప్రాంతం మయన్మార్కు దగ్గరగా ఉన్న ఈ మార్గంలో డ్రగ్స్ మిజోరాం నుంచి అస్సాంలోని బరాక్ వ్యాలీ వైపు వెళ్తాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఆపై సిల్చర్ త్రిపుర అస్సాం బంగ్లాదేశ్ సరిహద్దు మార్గాలు ఇలా ఒక విస్తృత నెట్వర్క్ పనిచేస్తోంది ఇది కేవలం ఊహ కాదు ఇటీవల ఎన్సీబీ మిజోరాం నార్కోటిక్స్ విభాగాలు పలు మయన్మార్ ఆధారిత నెట్వర్క్లను ఛేదించాయి ఒక కీలక మయన్మార్ ఆధారిత సరఫరాదారుడిపై విచారణలో మిజోరాం మణిపూర్ అస్సాం త్రిపుర మార్గాల ద్వారా మైథాంఫెటమైన్ హెరాయిన్ తరలింపులో పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు బయటపడింది ఇక్కడ మరో ప్రమాదకర అంశం కూడా ఉంది డ్రగ్స్ కేవలం సరిహద్దు దాటడం మాత్రమే కాదు వాటి డబ్బు ఎక్కడికి వెళ్తోంది హవాలా మార్గాల ద్వారా ఎవరి చేతికి చేరుతోంది ఎవరు ఈ సరఫరాకు పెట్టుబడి పెడుతున్నారు డ్రగ్ డబ్బు వల్ల స్థానిక నేరాలు ఆయుధాల కొనుగోళ్లు ఇతర అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నాయా ఈ ప్రశ్నలే అసలు జాతీయ భద్రతా ప్రశ్నలు ఇది పౌడర్ పట్టుకున్నారు అనే చిన్న నేర కథ కాదు ఇది ఆర్థిక నేరం సరిహద్దు భద్రత నెట్వర్క్ వార్ సైబర్ కమ్యూనికేషన్ హవాలా స్థానిక పెడ్లర్లు అంతర్జాతీయ కార్టెల్స్ అన్నీ కలిసిన ఒక పెద్ద గొలుసు ఇక భారత పశ్చిమ సరిహద్దు వైపు వస్తే పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ తరలింపు మరో పెద్ద ముప్పుగా మారుతోంది ఇది పంజాబ్కు ఎక్కువగా ప్రభావం చూపుతోంది ముందు సరిహద్దు దాటి మానవుల ద్వారా లేదా వాహనాల ద్వారా డ్రగ్స్ పంపడం జరిగేది ఇప్పుడు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు రాత్రి వేళల్లో చిన్న యుఏవీలు సరిహద్దు దాటుతాయి ప్యాకెట్లను నిర్దిష్ట పొలాల్లో ఖాళీ ప్రదేశాల్లో వదులుతాయి స్థానిక రిసీవర్ బృందాలు వాటిని తీసుకువెళ్తాయి ఇది భద్రతా వ్యవస్థకు కొత్త సవాలు ఎందుకంటే డ్రోన్ చిన్నది తక్కువ ఎత్తులో ఎగరగలదు కొన్ని నిమిషాల్లో పని పూర్తి చేయగలదు వెనక్కి వెళ్లిపోగలదు ఇలాంటి డ్రోన్ ఆధారిత డ్రగ్ ట్రాఫికింగ్ గత కొన్నేళ్లలో పెరిగిందని ఎన్సీబీ చెబుతోంది పంజాబ్లో నమోదైన కేసులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్ పరిణామం ఈ ముప్పు ఎంత తీవ్రంగా మారుతుందో సూచిస్తున్నాయి రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ సముద్ర తీరం మహారాష్ట్ర తీరం ఇవన్నీ కూడా వేర్వేరు డ్రగ్ మార్గాలుగా భద్రతా సంస్థల దృష్టిలో ఉన్నాయి చిన్న ఫిషింగ్ బోట్లు కోస్టల్ క్రాఫ్ట్లు సాధారణ సముద్ర రాకపోకల్లో కలిసిపోవటం రాడార్ పర్యవేక్షణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు అంటే డ్రగ్ ట్రాఫికింగ్ ఇప్పుడు ఒకే రూట్లో జరగటం లేదు భూమి మార్గం ఉంది అడవి మార్గం ఉంది సరిహద్దు గ్రామాల మార్గం ఉంది డ్రోన్ మార్గం ఉంది సముద్ర మార్గము ఉంది డార్క్ నెట్ ద్వారా
ఆర్డర్లు తీసుకునే మార్గం ఉంది. క్రిప్టో లేదా హవాలా ద్వారా డబ్బు మార్చే మార్గం ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు కేవలం పెడ్లర్లను పట్టుకోవడం సరిపోదని భావిస్తోంది. పూర్తి నెట్వర్క్ను కూల్చాలి. సప్లయర్ ఎవరు, ట్రాన్స్పోర్టర్ ఎవరు, స్థానిక రిసీవర్ ఎవరు, డబ్బు నిర్వహిస్తున్న వారు ఎవరు, హవాలా ఆపరేటర్ ఎవరు, సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా ఆర్డర్లు తీసుకునేవారు ఎవరు, ఈ గొలుసు మొత్తాన్ని గుర్తించాలి. ఇందుకే 2026 నుంచి 29 నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్లో టెక్నాలజీ ఆధారిత నిఘా, ఇంటెలిజెన్స్ షేరింగ్, సింథటిక్ డ్రగ్స్ పై ప్రత్యేక చర్యలు, డార్క్ నెట్ నెట్వర్క్లపై దృష్టి, పునరావాస కేంద్రాల విస్తరణ, యువతలో అవగాహన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ కేవలం కఠిన చట్టాలు సరిపోతాయా? సమాధానం కాదు. ఎందుకంటే డ్రగ్ ముప్పుకు 2 కోణాలున్నాయి. ఒకటి సరఫరా, మరొకటి డిమాండ్. సరిహద్దు నుంచి డ్రగ్స్ రావడానికి ఆపాలి, కానీ వాటిని కొనుగోలు చేసే మార్కెట్ను కూడా తగ్గించాలి. కళాశాలలు, స్కూళ్లు, హాస్టళ్లు, పట్టణాల్లోని యువత, ఉద్యోగం కోసం వలస వెళ్లే యువకులు, సరిహద్దు గ్రామాల్లోని యువత అందరికీ అవగాహన అవసరం. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని కేవలం నేరస్తుడిగా చూడటం సరిపోదు. చాలా సందర్భాల్లో అతను వ్యసనం బారిన పడిన బాధితుడు కూడా అవుతాడు. కాబట్టి చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం, కుటుంబ సహకారం ఇవి కూడా డ్రగ్స్ పై పోరాటంలో భాగమే. మొత్తంగా చూస్తే భారత్ ఎదుట ఇప్పుడు 2 దిశల నుంచి డ్రగ్స్ ముప్పు ఉంది. తూర్పున మయన్మార్ గోల్డెన్ ట్రయాంగిల్, పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దు డ్రోన్ నెట్వర్క్. ఒకవైపు హెరాయిన్, యాబా, మైథాంఫెటమైన్, మరోవైపు డ్రోన్లు, సముద్ర మార్గాలు, హవాలా డబ్బు. ఈ పోరాటం పోలీసులకే పరిమితం కాదు. ఇది కేంద్రం, రాష్ట్రాలు, సరిహద్దు భద్రతా దళాలు, కస్టమ్స్, కోస్ట్ గార్డ్స్, ఎన్సీబీ, పాఠశాలలు, కుటుంబాలు, సమాజం అందరూ కలిసి చేయాల్సిన పోరాటం. ఎందుకంటే డ్రగ్స్ పై 1 కిలో స్వాధీనం కూడా ముఖ్యం. కానీ ఒక యువకుడిని వ్యసనం నుంచి కాపాడటం, ఒక కుటుంబాన్ని విరిగిపోకుండా నిలబెట్టడం, ఒక సరిహద్దు గ్రామాన్ని కార్టెల్ ప్రభావం నుంచి కాపాడటం, అదే అసలు విజయం.